టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు అంశాన్ని కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. నీటి వినియోగం విషయంలో జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని, కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులన్నింటి ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకుంటుందో లెక్కలు తీయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండో దశ టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుతో పాటు మొదటి దశలోని పరికరాల మార్పు ప్రతిపాదనపై చర్చించనుంది. టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు అంశంపై రానున్న కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు బలంగా వినిపించనుంది. రెండో దశ టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుతో పాటు మొదటి దశలో ఏర్పాటు చేసిన పరికరాల్ని ఆధునీకరించాలని కోరనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కృష్ణానదిపై ఉన్న జలాశయాలకు సంబంధించిన అన్ని అవుట్లెట్ల నుంచి వినియోగించే నీటిని లెక్కించేందుకు టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మొదటి దశలో 18 టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేశారు. జూరాల, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, హంద్రినీవా ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం అవుట్లెట్, పాలేరు జలాశయం, నాగార్జునసాగర్ కాల్వలు, ఏఎంఆర్పీ లింక్ ఎత్తిపోతల, పాలేరు జలాశయం అవుట్లెట్లు ఈ జాబితాలో ఉన్నాయి. వాటి ద్వారా రెండు రాష్ట్రాలు వినియోగించుకుంటున్న కృష్ణా జలాల్ని లెక్కిస్తున్నారు. రెండో విడతలో మరో 9 టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని 2018 అక్టోబర్లో జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొదటి దఫా అనుభవంతో సెన్సార్లు కాకుండా సైడ్ లుకింగ్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్స్ SLDCPలను అమర్చాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా అంచనాలు రూపొందించారు. సాగర్ కుడి ఎడమ కాల్వలపై మరికొన్ని పాయింట్లు, పాలేరు జలాశయంపై మరోచోట, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన, పోలవరం కుడి కాల్వ కలిసే చోట, కేసీ కెనాల్, ప్రకాశం బ్యారేజీ పశ్చిమ ప్రధాన కాల్వలు ఈ జాబితాలో ఉన్నాయి. మొదటి దశలోని గుంటూరు ఛానల్, సాగర్ టెయిల్ పాండ్, ఆర్టీఎస్, పులిచింతల డ్యాం, ప్రకాశం బ్యారేజీల స్టేషన్లలోని సెన్సార్ల స్థానంలో డాప్లర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మొదటి విడతలో ఏర్పాటు చేసిన 18 టెలిమెట్రీ స్టేషన్లు 2019లో పూర్తి కాగా నిధుల సమస్యతో రెండో విడత స్టేషన్ల ఏర్పాటును బోర్డు చేపట్టలేదు. అప్పట్నుంచి ప్రతి బోర్డు సమావేశంలో ఈ అంశం చర్చకొస్తున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. మొదటి విడతలో ఏర్పాటు చేసిన సెన్సార్ల స్థానంలో డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్స్ ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం కూడా ముందుకు సాగలేదు. దీంతో రెండు రాష్ట్రాలు వినియోగిస్తున్న కృష్ణా జలాల అంశానికి సంబంధించిన పక్కా గణాంకాలు లేకుండా పోయాయి. రెండు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది. త్వరలో జరగనున్న కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలోనూ రెండో దశ టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు అంశాన్ని ఎజెండాలో పొందుపర్చారు. రెండో విడత కోసం 6,25,00,000 రూపాయలు అవసరమని అంచనా వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నదీ జలాల అంశంపై 2 రోజుల క్రితం నిర్వహించిన సమీక్షలో టెలిమెట్రీ స్టేషన్ల అంశం ప్రస్తావనకొచ్చింది. వివిధ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాల్లో కోటాకు మించి ఎక్కువ నీటిని ఏపీ తరలిస్తోందని చర్చ జరిగింది. నీటి ప్రవాహాన్ని శాస్త్రీయంగా లెక్కించే టెలిమెట్రీ విధానంతో దీనికి అడ్డుకట్ట వేసే వీలుందని అధికారులు సీఎంకు వివరించారు. టెలిమెట్రీ పరికరాలకయ్యే 12 కోట్ల రూపాయల్ని రెండు రాష్ట్రాలు చెరిసగం చెల్లించారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అవసరమైతే మొత్తం డబ్బులు ముందుగా భరించి టెలిమెట్రీ అమల్లోకి తీసుకురావాలని, ఏపీ ఇచ్చినప్పుడు రీఎంబర్స్ చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నీటి వినియోగం విషయంలో జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వెయ్యాలని, కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులన్నింటి ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకుంటుందో లెక్కలు తీయాలని ఆదేశించారు. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్, తెలుగంగ, కేసీ కెనాల్, హంద్రినీవా, గాలేరు నగరి, వెలుగోడు ప్రాజెక్టుల నుంచి ఎంత నీటిని తరలిస్తున్నారనే వివరాలన్నీ రికార్డు చెయ్యాలని చెప్పారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు అంశాన్ని కృష్ణా బోర్డు సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు సిద్దమయ్యారు. రెండో దశతో పాటు మొదటి దశలోని రాడార్ల స్థానంలో డాప్లర్లను ఏర్పాటు చేయాలని కోరనున్నారు.